అమెరికా దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి పేట్రియాటిక్ క్షిపణుల్ని ఆల్రెడీ సరిహద్దుల్లో మోహరించింది తైవాన్. దాదాపుగా 17 నుంచి 20 యుద్ధ నౌకలు, అది కూడా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ తన చుట్టూ చైనావి తిరుగుతున్నాయి అని ఆల్రెడీ చెప్పింది. మేము సిద్ధంగా ఉన్నామని చెప్పింది. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని రెడీ చేసింది, వాళ్ళ ఆర్మీని రెడీ చేసింది, వాళ్ళ నేవీని రెడీ చేసింది, వాళ్ళ యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి. అయితే చైనాతో పోల్చుకుంటే ఇది పిపీలకం అంటారు. అంటే చైనా దగ్గర ఉన్న దాంట్లో 5% కూడా ఉండదు తైవాన్ దగ్గర. ఎందుకంటే అది మన దేశంలో ఒక రాష్ట్రం అంతా, చిన్న రాష్ట్రం అంత ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని అది కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. రెండో పక్కన అమెరికన్ యుద్ధ నౌకలు, అమెరికన్ యుద్ధ విమానాలు జపాను, ఆస్ట్రేలియాలతో కలిసి ఏమైనా చేసి సహకరిస్తాయి అనేది చూడాలి. మరొక వైపును చూస్తే ఫిలిప్పైన్స్ ఈ చైనాకి శత్రువే, అలాగే దీనికి పక్కనే ఉన్నటువంటిది ప్రదేశం. వాళ్ళు కూడా ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. ఫిలిప్పైన్స్ తాజాగా తైవాన్కి మద్దతుగా రంగంలోకి దిగేటటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అదే జరిగితే కొత్త కాన్సెప్ట్ అవుతుంది యుద్ధంలో.